నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి అయినటువంటి వైఎస్ షర్మిల గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొక్కసారి విరుచుకుపడ్డారు. మొన్న పల్నాడు పర్యటనలో వైఎస్ఆర్సీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు ప్లకార్డులు చూపిస్తూ రప్పా రప్పామని నరుకుతాం, చెక్కేస్తాం, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, తొక్కి పారేస్తాం, ఇచ్చారు తీసుకున్నాము, వస్తాము, గట్టిగా కొడతామని ప్లకార్డులు చూపించడం జరిగింది. దాని మీద వైఎస్ షర్మిల గారు స్పందిస్తూ, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ క్యాడర్ ఏదైనా తప్పు చేస్తే అలాంటి ప్లకార్డులు చూపించినప్పుడు ఒరే తప్పురా, అది అలా ప్లకార్డులు చూపించకూడదు, మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాము, ప్రజాస్వామ్యంలో అలాంటి వాటికి తావు లేదు, రాజ్యాంగబద్ధంగా విధ్వంసానికి హింసకు తావు లేదు అని చెప్పి మందలించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తారా? మా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడాన్ని ఎలా చూడాలి? ఆయనే సంపమంటా ఉన్నాడు, ఆయనే నరకమంటా ఉన్నాడు, ఏం చేయాలో ఆయనకు మతి స్థిమితం లేదని కూడా చెప్పుకొచ్చింది. చూడండి, రప్పా రప్పా నరుకుతాకు జగన్ ఒత్తాసా. సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అదేవిధంగా దివంగత నేత వైఎస్ఆర్ కొడుకుగా ఉండి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు? మీరు ఫ్యాక్షనిస్టు కాదు, మీరు ఒక పొలిటికల్ లీడరు. పొలిటికల్ లీడరు ఎక్కడైనా చంపండి, నరకండి అని చెబుతాడా? అసలు సమాజానికి మీరు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నాకేం అర్థం కావటం లేదని కూడా చెప్పుకొచ్చారు. రప్పా రప్పా నరుకుతామంటున్న వైసీపీ కార్యకర్తలను ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం శోచనీయమని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అంటున్నారు. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో అయితే మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు మోడీ దత్తపుత్రుడు అని కూడా చెప్పుకొచ్చారు. మోడీ దత్తపుత్రుడు కాబట్టే పరామర్శలకు వెళ్తే, ఓదార్పు యాత్రకు వెళ్తే ఈ కూటమి ప్రభుత్వము ఆయనకు పర్మిషన్లు ఇస్తా ఉంది. నేను ఏదైనా యాత్ర చేయాలంటే నాకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. మా అన్నకి ఎందుకు ఇస్తా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పదే 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 దత్తపుత్రుడు 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 అనేవాడు. దేవుడున్నాడు, పైనుంచి చూస్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలే వచ్చి మా అన్న మోడీకి దత్తపుత్రుడు అని చెప్పడం జరిగింది. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్ ఆ తరహాలో వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా సమాజానికి ఏం చెప్పదలుచుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. హింసాత్మక వైఖరిని వ్యాప్తి చేసేలా జగన్ వ్యవహార శైలి ఉండటం దురదృష్టకరమన్నారు. నరికేస్తాం, చంపేస్తాం, బట్టలు ఉడదీస్తామనే మాటలు ఒక నాయకుడు మాట్లాడవలసినది కాదని మా అన్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నానని కూడా చెప్పుకొచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులు ఏడా ఉండరు, ఏదో సినిమాలో చెప్పినట్టు వాళ్ళ సెల్ల రూపంలోనే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా ఈమె కరెక్ట్గా టయానికి వచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అయితే చాలా గట్టిగా కౌంటర్ ఇస్తా ఉంది. ఈమె మాట్లాడేదంతా నిజాలే. ఎందుకంటే ఒక నాయకుడిగా ఉండి నరికేస్తాం, చంపేస్తాం, బట్టలు తీసి చూస్తామంటే నిజంగా అది పొలిటీషియన్స్ మాట్లాడేటువంటి భాష కాదు, అది నిజంగా ఫ్యాక్షనిస్టులు మాట్లాడేటువంటి భాష. కాబట్టి ఇది నిజంగా హర్షించదగినది కాదు. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా ప్రవర్తిస్తాడు. అదేవిధంగా గొడవలు పెట్టుకోవడానికే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలిసిందే అది. సో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించి అభివృద్ధిని అడ్డుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. మరి చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలకు కౌంటర్ ఇస్తారా లేదా ఖాళీగా ఉన్నటువంటి రోజాని పంపించి ఏమన్నా కౌంటర్ ఇప్పిస్తారా? చూడాలి మరి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.